టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ క్రష్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఎలా ఆలోచిస్తున్నారు, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే పొటెన్షియల్ ఏంటి అండ్ మీకు మధ్య ఉన్న సమస్య ఏంటి, అలాగే ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా లేదా, ఫైనల్గా ఈ విషయంలో ఏం జరుగుతుంది, అలాగే ఏంజల్ మూన్ గాడ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ యొక్క క్రష్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ క్రష్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, క్రష్ యొక్క ఫీలింగ్స్ ఏంటి. ఎస్, మీరు ఎవరైతే అనుకున్నారో అండి వాళ్ళ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మీకు వాళ్ళు ఏంటి ఏం ఆలోచిస్తున్నారని మీకు తెలుసు, బట్ మీరు కట్ చేసేసారు అని కనిపిస్తుందండి. అండ్ మీరు అలో చేయడానికి రెడీగా లేరు, జస్ట్ వాచ్ చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు ఏంటి అనేది అలా చూసి చూడనట్టుగా పక్కకు తిరిగి కూర్చున్నారనమాట. అండ్ ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు తెలుసు, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం క్రియేట్ చేద్దామని చూస్తున్నారు అని చెప్పి మీరు వాళ్ళని వాచ్ చేస్తున్నారండి. అండ్ మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి, మీ క్రష్ మీద మీ యొక్క ఫీలింగ్స్. ఈ ఎనర్జీ అనేది కొంచెం నెగిటివ్ వైబ్లో ఉందండి. అండ్ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట. ఓకేనా? టేక్ యాజ్ రీజనేట్. మనీ కోసం గొడవలు ఎలా పెట్టుకోవాలి అంటే ఎలా మాట్లాడి ఎలా గొడవ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారంట. పొటెన్షియల్ ఏంటి, ఈ ఎనర్జీలో పొటెన్షియల్ ఏంటి అంటే బ్యాక్ స్టాంప్ వేయడానికి చూస్తున్నారంట. ఎవరో ఒకరు స్ట్రాంగ్గా క్రష్ అండి బ్యాక్ స్టాంప్ వేయడానికి చూస్తున్నారంట, మనీ రొటేషన్ కాకుండా చేయడం కోసం. అండ్ దీంట్లో ఉన్న అబ్స్టాకిల్స్ ఏంటి, ఎవరైతే ఇది ఫేక్ క్రష్ కింద యాక్ట్ చేస్తున్నారో, ఇది ఒక ఫేక్ ప్రపోజల్ కింద యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ కర్మ అనుభవిస్తారండి. ఓకేనా? మీరు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. అండ్ వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీకు తెలిసిపోయింది. సో మీరు వాళ్ళని అలో చేయట్లేదు, కట్ చేసేసారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే వాళ్ళ గురించి వాళ్ళు మనీ ఇచ్చి మిమ్మల్ని సాడ్ చేయాలి అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు. క్లియర్? మీరు ఇంకా రానివ్వరు, అలో చేయరని వాళ్ళు అనుకుంటున్నారండి. మీరేమో మనీ ఇచ్చి మిమ్మల్ని సాడ్ చేయాలనుకుంటున్నారు, మీ క్రష్ అని మీరు అనుకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళండి ఎనర్జీ అలా ఉంది. అండ్ వాళ్ళు ఏంటి అంటే మనీ కోసం మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, మనీ రొటేషన్ మీ విషయంలో అవ్వకూడదని అనుకుంటున్నారు వాళ్ళు. సో అలా చేసినందుకు, అలా థింక్ చేస్తున్నందుకు ఏంటంటే వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారండి. వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైన్ చేసి మీకు హ్యాండ్ ఇద్దాం అనుకున్నారు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, బట్ కుదరలేదు. సో మనీ కోసం మీ వెనకాల ఫ్లవర్స్ పట్టుకొని తిరిగి మీ టైం వేస్ట్ చేసినందుకు డివైన్ వాళ్ళకి కర్మ కార్డ్ ఇచ్చిందండి. బట్ మిమ్మల్ని మాత్రం బ్యాక్ స్టాంప్ వేయనివ్వలేదు, మిమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చేసారు రిలేషన్లోంచి. ఈ రిలేషన్ విషయంలో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమన్నా ఉన్నాయా ఏంజిల్? ఎక్స్టర్నల్గా ఎవరైనా ఉన్నారా, ఎక్స్టర్నల్గా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? ఒకరిని కంప్లీట్గా లేకుండా చేయాలని అనుకున్నారంట మీ రిలేషన్లో. అండ్ మిమ్మల్ని అబ్జర్వేషన్లో ఉంచి రిలేషన్ ద్వారా ఫెయిల్ అయినందుకు ఎవరో ఒకరు సైడ్ అయిపోయారు, ఇంకా కంప్లీట్గా స్లీప్ అయిపోయారు అని చెప్పి చేద్దామని అనుకున్నారంటండి ఒక పర్సన్. అండ్ ఇది కూడా మనీ కోసమే, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర మనీ తీసుకొని ఆ విధంగా చేద్దామని అనుకున్నారంట. రీడ్ చేసి ఫాలోఅప్ అయ్యి మీరు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని అబ్జర్వ్ చేసి, బట్ రిలేషన్షిప్లో అనుకున్నది ఏది జరగలేదు. మిమ్మల్ని మీ పనిని తలకిందులు చేయడం వాళ్ళకి కుదరలేదు, అనుకున్న విధంగా వాళ్ళ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫైనల్గా అవుట్కమ్ అనేది ఎలా ఉంటుంది, మీరు హ్యాపీ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు, మిమ్మల్ని మీరు ఇప్పుడు
హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో లేరు. వాళ్ళే కాదు, ఎక్స్టర్నల్గా ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. రిలేషన్షిప్ పేరు మీద కావచ్చు, ట్రాప్ పేరు మీద కావచ్చు, ఎమోషనల్ ఏదో ఒక డ్రామా ఆడి తిరిగి మీ లైఫ్లోకి ఎవరిని కూడా మీరు రానివ్వట్లేదు, ఛాన్సే లేదు. మీరు మీ పని ఏదైతే అనుకున్నారో దాన్ని, మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాని మీద మీరు వర్క్ ఆన్ చేస్తున్నారు అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి. వాళ్ళెవ్వరికి కూడా న్యూ బిగినింగ్ లేదండి. మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వట్లేదు. పాస్ట్లో వెళ్ళిపోయిన వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఏదైతే బుల్లెట్ అది ఏదైతే మనీ కోసం వెళ్ళిపోయారో వాళ్ళని తిరిగి మీ లైఫ్లోకి రావడానికి అవకాశం మీరు ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా తిరిగి మీ లైఫ్లోకి రావడానికి అవకాశమే లేదండి. సో ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో ఈ సిచ్యువేషన్లో ఆ పర్సన్ ద్వారా ఫ్యూచర్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎస్ కన్ఫర్మేషన్ లవర్స్, ఇబ్బంది ఏమన్నా ఉంటుందా? వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టెంప్ వేయాలని ఫ్యూచర్లో ట్రై చేస్తారంట, బట్ కుదరదు, వేయలేరండి. ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అనుకున్నది జరగలేదు. వాళ్ళకి ఏదైతే మిమ్మల్ని వదిలేసి మీ క్రష్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళారో, వాళ్ళు ఏదైతే మనీ గ్యాదర్ చేసుకుందామనో, బిజినెస్ డెవలప్ చేసుకుందామనో, లేదంటే ఎకనామీ ఎక్కువగా వస్తుంది సో మనీ వస్తుంది అని అనుకుని ఏదైతే వెళ్ళారో వాళ్ళు అనుకున్నది అక్కడ దొరకలేదు. వాళ్ళకి టైం కావచ్చు, కేరింగ్ కావచ్చు, మనీ కావచ్చు, ఏదైతే వాళ్ళు అనుకున్నారో, ఏదైతే దానికి ఎదురు చూసారో అది వాళ్ళకి అక్కడ దొరకలేదండి. వాళ్ళు అనుకున్నది జరగలేదు. మిమ్మల్ని లవ్ విషయంలో బ్యాక్ స్టాంప్ వేద్దాం అనుకున్నారు, అది జరగలేదు. అండ్ యు ఆర్ స్టాండ్ ఆన్, ఇప్పుడు మీరు నిలబడ్డారు లైఫ్లో. వాళ్ళ పరిస్థితి తలకిందులైపోయింది, బ్యాలెన్స్ మొత్తం తలకిందులైపోయింది. మీరు సెల్ఫ్ హీల్ అండి, మీరు సెల్ఫ్ హీలర్. మీరు వాళ్ళు అనుకుని జరగలేదు, అగైన్ వన్స్ వాళ్ళు అనుకుంది జరగలేదు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందామని చూస్తున్నారంట. సరే చెప్పండి ఏంజల్స్. బట్ దానికి పాత్ లేదండి, దానికి ఏ రకంగా కూడా పాత్ లేదు. బికాస్ మీకు అంతా తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఏం చేద్దామని చెప్పి ప్రపోజల్స్ ఇలా ఆలోచిస్తున్నారు అనేది మీకు అర్థమైపోయింది. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఏంజల్, వాళ్ళు డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆల్రెడీ చేస్తున్నారు కొంతమంది. అండ్ మీరు హ్యాపీగా మీరు ఏదైతే అనుకున్నారో ఆ డ్రీమ్ హౌస్లో చాలా హ్యాపీగా ఉంటారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు అనుకుంది జరగదు, ఫ్యూచర్లో కూడా వాళ్ళు అనుకుంది జరగదండి. ఏదైతే వాళ్ళు ప్రజెంట్ ప్లాన్స్ వేస్తున్నారో అది జరగదు. మిమ్మల్ని తప్పించేద్దామని చెప్పి న్యూ బిగినింగ్ చేద్దామని అనుకుంటున్నారంట. సో అవకాశం కోసం వెతుక్కుంటున్నారంటండి. కొత్త వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్స్ అని చెప్పి మీ దగ్గరికి చేర్చడానికి చూస్తున్నారంట. బట్ మిమ్మల్ని ఏదైతే మీ ప్లేస్లో ఏదైతే హీల్ అయ్యారో అది కాకూడదు అని అనుకుంటున్నారంట. బట్ ఏ రకంగా కూడా వాళ్ళు మీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయలేరు. మిమ్మల్ని సాడ్ చేయాలని క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటండి. మీరు చేస్తున్న పనుల్లో ముందుకు వెళ్ళకూడదు, ఏదైనా సరే ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారంట. విక్టరీ మీరు సాధించకూడదు అనుకుంటున్నారంట. మిమ్మల్ని వాళ్ళు ఆపలేరండి. ఏ రకంగా కూడా మిమ్మల్ని వాళ్ళు ఆపలేరు, ఓకేనా? ఏ రకంగా కూడా ఆపలేరు, ఏ రకంగా కూడా ఆపలేరండి. ఫ్యామిలీని తలకిందులు చేయాలని చూస్తున్నారంట, బట్ అది కూడా జరగదు. మీరు నిలబడతారు లైఫ్లో, మీరు నిలబడతారండి లైఫ్లో. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.